విశాఖ ఉక్కుపై మరో తాజా కుట్రకు తెరలేపిన స్టీల్ మినిస్ట్రీ మరియు సిఎండి. బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పూర్తిస్థాయిలో నడిపిస్తానని నమ్మబలికి కొన్ని రోజులు అరకొరగా నడిపించిన తర్వాత చేతులెత్తేసింది జిందాల్ సంస్థ. ఆ సంస్థతో ప్లాన్ బిని అమలు చేయనున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి. జిందాల్ సంస్థలలో డైరెక్టర్లుగా పదవీ విరమణ చేసి ఉక్కు మంత్రిత్వ శాఖ అడ్వైజర్స్ గా ఉన్న 2 ఉన్నతాధికారులు గత 2 రోజులుగా ప్లాంట్లో ప్రధాన విభాగాలను పరిశీలన చేస్తున్నారు. మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వచ్చినట్లుగా చెబుతున్నారు. వీరి పర్యటనపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి అందుతున్న సహకారం సైతం నిలిపివేసి ప్రైవేటు సంస్థ అయిన జిందాల్ నుండి విదేశీ కోకింగ్ కోల్ అత్యధిక రేట్లకు తీసుకోవడం వెనుక లోపాయిగారి ఒప్పందాలు జరిగాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్ట్ ఫర్నెస్ 1ని చాన్నాళ్ల నుండి ఉత్పత్తిని నిలిపివేశారు. బ్లాస్ట్ ఫర్నెస్ 2ని 3 రోజుల పాటు షట్ డౌన్లో ఉంచారు. ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ 3 ద్వారా మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. రోజుకి 20,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సిన ప్లాంట్ కేవలం 4 నుంచి 5,000 టన్నుల ద్రవ ఉక్కు ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ ఉత్పత్తి ఎన్నడూ లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా రా మెటీరియల్ కొనుగోలుకు వర్కింగ్ క్యాపిటల్ లేకుండా పోవడంతో ఈ పరిస్థితి దాపరించిందన్నారు. ఉక్కు కేంద్ర మంత్రి క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సెయిల్ ఎన్ఎండిసి ద్వారా రా మెటీరియల్ సమకూరుస్తామని చెప్పి నెలన్నర రోజులు గడుస్తున్నా ఎలాంటి సహకారం అందలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి రాష్ట్రంలో ఉన్న అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలను ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని, సమస్య తీవ్రం కాకముందే పరిష్కారాన్ని సూచించాలని పోరాట కమిటీ నాయకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. Don't forget to like, subscribe and share the videos.